హాయ్ వెల్కమ్ టు యూఐ యూఎక్స్ తెలుగు. నేను మీ కళ్యాణ్. ఫ్రేమర్, నేను దేనికి నేర్చుకోవాలి ఫ్రేమర్ అని ఒక డౌట్ రావచ్చు మీకు, రైట్? ఫ్రేమర్ is a design and prototyping tool that allows users to create interactive websites and applications without any written code. బేసికలీ ఫ్రేమర్ అనేది నాన్ కోడింగ్ డిజైన్ టూల్. డైరెక్ట్గా మనమే ఓన్గా వెబ్సైట్స్, అప్లికేషన్స్ ఇవి చేసి వరల్డ్ వైడ్గా మన వెబ్సైట్ లైవ్ పబ్లిష్ చేయొచ్చు విత్ అవర్ ఫేవరెట్ నేమ్ అండ్ ఇంక్లూడింగ్ అవర్ డొమైన్. మీరు అందరూ స్టాటిక్ డిజైన్ అనుకుంటారేమో, అస్సలు కాదు. ఇందులో డేటా ఇంటిగ్రేషన్స్, 3D యానిమేషన్స్, డేటా కలెక్షన్స్, సిఎంఎస్ ఎట్సెట్రా అన్ని ఫంక్షనాలిటీస్, ఫీచర్స్ కూడా ఉన్నాయి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా? ఓకే, దీనివల్ల చాలా యూజెస్ ఉన్నాయి మీకు. ఓన్గా పార్ట్ టైం ఎర్నింగ్ కోసం ఫ్రీలాన్సింగ్ చేయొచ్చు, సొంతంగా స్టార్టప్ కంపెనీ కూడా పెట్టి క్లయింట్స్కి కూడా వెబ్సైట్స్ అండ్ అప్లికేషన్ డిజైన్స్ కూడా చేయొచ్చు. అంతేకాదు మనమే ఓన్గా డిజైన్ చేసి ఆన్లైన్లో సేల్స్ కూడా చేయొచ్చు. ఇంకా చాలా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. మనీ ఎర్న్ చేయడానికి ఇంకా చాలా స్టెప్స్ అండ్ లెవెల్స్ ఉన్నాయి. ఇవి అన్నీ మనము నేర్చుకుందాం. నేను మీకు పాయింట్ టు పాయింట్ నీట్గా నేర్పిస్తాను. ఇంకా ఫ్రేమర్ దేనికి నేర్చుకోవాలి అని ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటా, రైట్? ఇది ఎవరెవరు నేర్చుకోవచ్చు? హ్యాపీగా ఎవరైనా నేర్చుకోవచ్చు. ఒక్కసారి ఓపిక పెట్టి చూడు, మీరు నేర్చుకుంటారు, గెలుస్తారు కూడా. మీకు ఒక సీక్రెట్ తెలుసా? నేను కూడా 25 lakhs ఎర్న్ చేశా ఫ్రేమర్ చేసి. ప్రతి ఒక్కటి మీకు నేర్పిస్తాం, డోంట్ వరీ. ఇంకా మనము టైం వేస్ట్ చేయకుండా నేర్చుకుందామా? మీరు రెడీనా? ఇప్పుడు మనం మార్కెట్లో వెబ్ ఫ్లో, ఫ్రేమర్, విక్ స్టూడియో ఇట్లాంటి బాగా మంచి డిమాండ్ అయ్యే టూల్స్ ఉన్నాయి. ఇందులో వెబ్ ఫ్లో, ఫ్రేమర్, విక్ స్టూడియో ఈ మూడు కలిపి డిఫరెన్స్ ఏంటో తెలుసుకుందాము. చూడండి, ఈ టేబుల్ ఒకటి గమనించండి. ఇక్కడ ఫస్ట్ కాలం వెబ్ ఫ్లో అండ్ సెకండ్ వన్ ఫ్రేమర్ అండ్ ఫైనల్ విక్ స్టూడియో. ఈ మూడే బాగా మార్కెట్లో మంచిగా డిమాండ్గా ఉన్నాయి. అసలు మనం ఎందుకు ఫ్రేమర్ చూసుకున్నాము అనేది ఒక క్లారిటీ రావడానికి ఈ మూడు కలిపి డిఫరెన్స్ తెలుసుకుందాము. రైట్ నౌ టార్గెట్ ఆడియన్స్. సో వెబ్లో కింద వచ్చేసి డిజైనర్స్ అండ్ డెవలపర్స్ వాంటింగ్ కంట్రోల్ అండ్ కస్టమైజేషన్. ఓకే, సింపుల్గా ఉంది మీనింగ్. అండ్ ఫ్రేమర్ యూఐ అండ్ యూఎక్స్ డిజైనర్స్ ఫర్ ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ అండ్ ఇంటరాక్టివిటీ. విక్ స్టూడియో స్మాల్ బిజినెసెస్, ఎంటర్ప్రీనియర్స్, బిగినర్స్. ఓకే, ఒకసారి టార్గెట్ ఆడియన్స్లో కలిపితే వెబ్లో ఫ్రేమర్, విక్ స్టూడియో మొత్తం 99% సిమిలర్గా ఉంది. పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు. కానీ ఫ్రేమర్ లేదంటే ఫర్ పర్టికులర్ యూఐ అండ్ యూఎక్స్ డిజైనర్స్కి అయితే సింపుల్ వేలో ఉంటుంది. ఎందుకంటే ఇందులో బాగా ఇంటరాక్షన్స్ ఉంటాయి అండ్ ప్రోటోటైపింగ్స్ ఉంటాయి. సో అందుకని టార్గెట్ ఆడియన్స్ యూఎస్ డిజైనర్స్ పీపుల్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఎక్కువగా ఫ్రేమర్ యూజ్ చేస్తారు. అండ్ అదర్స్ వెబ్లో, విక్ స్టూడియో అవి కూడా చూసుకుంటారు. ఇట్స్ డిపెండ్స్. అండ్ నౌ ఈజీ ఆఫ్ యూజ్. సో వెబ్లో వచ్చేసి మోడరేట్ లెర్నింగ్ కర్వ్, మోర్ టెక్నికల్. ఫ్రేమర్ ఈజీ ఫర్ డిజైనర్స్ అండ్ ఫాస్ట్ ప్రోటోటైపింగ్ అండ్ ఇంటరాక్షన్ ఎట్సెట్రా. ఓకే, అండ్ విక్ స్టూడియోలో వచ్చేసి వెరీ యూజర్ ఫ్రెండ్లీ డ్రాగ్ అండ్ డ్రాప్ ఎడిటర్. ఓకే, అండ్ హియర్ డిజైన్ ఫ్లెక్సిబిలిటీ. ఇందులో వచ్చేసి కోడింగ్ రిలేటెడ్గా వెబ్ఫ్లోలో హైలీ ఫ్లెక్సిబుల్ కస్టమ్ HTML, CSS అండ్ యానిమేషన్స్. అండ్ ఫ్రేమర్లో వచ్చేసి స్ట్రాంగ్ ఫర్ యూఐ, యూఎస్ ప్రోటోటైపింగ్, ఇంటరాక్టివ్ డిజైన్స్. అండ్ విక్ స్టూడియోలో వచ్చేసి లిమిటెడ్ కంపేర్ టు వెబ్ఫ్లో అండ్ ఫ్రేమర్. వెబ్ఫ్లోకి ఫ్రేమర్ కంపేర్ చేస్తే జస్ట్ లిమిటెడ్స్ అంతే. అండ్ సిఎంఎస్ అంటే కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్. వెబ్ఫ్లోలో అడ్వాన్స్డ్ సిఎంఎస్ ఫర్ డైనమిక్ కంటెంట్. అండ్ ఫ్రేమర్లో లిమిటెడ్ సిఎంఎస్ క్యాపబిలిటీస్. విక్ స్టూడియోలో బేసిక్ సిఎంఎస్ ఫర్ సింపుల్ కంటెంట్ మేనేజ్మెంట్. ఓకే, సిఎంఎస్ అంటే ఏం లేదు, అదొక కంటెంట్ మేనేజ్మెంట్. వీటి గురించి కూడా మనము స్పెషల్గా మాట్లాడుకుందాము క్లాసెస్లోని. ఓకే, అండ్ రెస్పాన్సివ్ డిజైన్ is sometimes called breakpoints.
అండ్ హియర్ వెబ్ ఫ్లోలో వచ్చేసి బిల్ట్ ఇన్ రెస్పాన్సివ్ డిజైన్ ఆప్షన్స్. అండ్ ఫ్రేమర్లో గుడ్ ఫర్ రెస్పాన్సివ్నెస్ ఇన్ ప్రోటోటైప్స్. అండ్ విక్స్ స్టూడియోలో ఆటోమేటికలీ రెస్పాన్సివ్ బట్ లిమిటెడ్ కంట్రోల్. ఇక్కడ రెస్పాన్సివ్లో కంపేర్ చేసుకుంటే ఫ్రేమరే బెస్ట్. మనము క్లాసెస్ కానీ చెప్తాం కదా, ఆ టైంలో మీకంటూ ఒక ఐడియా వస్తుంది. వీటికి కూడా నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. రెస్పాన్సివ్ ఎలా చేయాలి ఏమిటి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇట్స్ వెరీ వెరీ ఈజీ, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఓకే, అండ్ నౌ యానిమేషన్స్ ఇంటరాక్షన్స్. అండ్ హియర్ వెబ్ ఫ్లోలో వచ్చేసి రోబస్ట్ కస్టమ్ యానిమేషన్స్ అండ్ ఇంటరాక్షన్స్. అండ్ ఫ్రేమర్లో వచ్చేసి ఎక్సలెంట్ ఫర్ కోడ్లెస్ ఇంటరాక్షన్స్. అండ్ విక్స్ స్టూడియోలో వచ్చేసి బేసిక్ యానిమేషన్స్ అండ్ ఇంటరాక్షన్ అండ్ కస్టమ్ కోడ్ సపోర్ట్. వెబ్ ఫ్లోలో వచ్చేసి ఎస్ వీ హ్యావ్ HTML, CSS, జావా స్క్రిప్ట్. అంటే కస్టమైజేషన్ కోసం ఇప్పుడు మనం చేసిన డిజైన్ని అక్కడక్కడ కొన్ని ఫంక్షనాలిటీ, అక్కడక్కడ కొన్ని ఇంటరాక్షన్స్, కొన్ని యానిమేషన్స్ వర్కౌట్ అవ్వకపోతే మనము కోడింగ్ ద్వారా చేయాల్సి వస్తుంది. వీటి కూడా మనం నీట్గా నేర్చుకుంటాం, మీకు ఏం ప్రాబ్లం లేదు. ఓకే, అండ్ ఫ్రేమర్లో ఎస్ ఆప్షన్ ఉంది ఫర్ కస్టమ్ ఫంక్షనాలిటీ, సేమ్ ఇంతకుముందే ఇది కూడా సేమ్. అండ్ విక్స్ స్టూడియోలో దెర్ ఈజ్ నో కోడ్ రిక్వైర్డ్ బట్ లిమిటెడ్ కస్టమ్ ఆప్షన్స్, ఆల్ సేమ్ సిమిలర్. ఓకే, అండ్ టెంప్లేట్స్. సో వెబ్ ఫ్లోలో టెంప్లేట్స్, ప్రొఫెషనల్ టెంప్లేట్స్ హైలీ కస్టమైజబుల్. అండ్ ఫ్రేమర్లో మోడర్న్ టెంప్లేట్స్ ఫర్ ప్రోటోటైప్స్. అండ్ విక్స్ స్టూడియోలో వైడ్ రేంజ్ ఆఫ్ టెంప్లేట్స్ ఫర్ వేరియస్ ఇండస్ట్రీస్, ఆల్ ఈజ్ సేమ్. ఓకే, SEO టూల్స్. SEO అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. అంటే మన వెబ్సైట్ వన్స్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఏ టూల్ అయినా సరే, కోడింగ్ అని నాన్ కోడింగ్ అని ఏ టూల్ అయినా సరే, SEO అంటే బేసికల్గా మన వెబ్సైట్ టాప్లోకి ఉండాలి. ఎవరైనా పర్టికులర్గా ప్రోడక్ట్ చెక్ చేసేటప్పుడు ఏది హైలో కనిపిస్తుంది చెప్పండి? ఫ్లిప్కార్ట్, అమెజాన్, మింత్రానా, ఏజోన్, ఇట్లా డిఫరెంట్గా ఉంటాయి కదా. సేమ్ మనం చేసే ప్రాజెక్టు SEO టూల్స్ కూడా బాగా పాజిబుల్గా మంచి మంచి ఫీచర్స్ ఉన్నాయి అని చెప్తున్నారు. అండ్ SEO టూల్స్ కింద వెబ్ ఫ్లోర్లో అడ్వాన్స్డ్ SEO క్యాపబిలిటీస్ అండ్ ఫ్రేమర్ బేసిక్ SEO ఫీచర్స్ అండ్ బిల్ట్ ఇన్ SEO టూల్స్, ఆల్ ఈజ్ సేమ్. ఓకే, అండ్ హోస్టింగ్ అంటే మనం చేసిన ప్రాజెక్టు మన దగ్గర ఉన్న ఎలిమెంట్స్, మన దగ్గర ఉన్న డేటాబేస్ మొత్తం ఒక దాంట్లో స్టోర్ అవ్వాలి. లైక్ గూగుల్ క్లౌడ్, గూగుల్ డ్రైవ్ అండ్ బ్లూ హోస్ట్, ఇట్లాంటి చాలా ఉన్నాయి. ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం. ఇందులోనే ఆల్రెడీ హోస్టింగ్ కూడా ఇంక్లూడ్ అయిపోతాయి ఎక్కువగా. అండ్ వెబ్ ఫ్లోలో వచ్చేసి హై పెర్ఫార్మెన్స్ హోస్టింగ్ ఇంక్లూడెడ్. అండ్ ఫ్రేమర్లో హోస్టింగ్ ఇంక్లూడెడ్. విక్స్ స్టూడియోలో హోస్టింగ్ ఇంక్లూడెడ్. అన్నిటికి ఉన్నాయి అంట చెప్తున్నారు. అండ్ ప్రైసింగ్, ఇక్కడ ప్రైసింగ్ కంపేర్ చేసుకుంటే ఆల్ ఈజ్ ఈక్వల్, డిపెండ్స్ ఆన్ మీ ప్రాజెక్ట్ బేస్ చేసుకొని మనం పర్ఫెక్ట్గా టూల్ని ప్రిఫర్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ వాళ్ళు వెబ్ ఫ్లో వాళ్ళు హయ్యర్ ఎస్పెషల్లీ విత్ అడ్వాన్స్డ్ ఫీచర్స్. ప్రైసింగ్ మీరు మనీ పెట్టి తీసుకుంటే మీకు ఎక్కువగా ఫీచర్స్ ఉంటాయని వాళ్ళు చెప్తున్నారు. అండ్ ఫ్రేమర్లో మోడరేట్ టు ఎక్స్పెన్సివ్ ఫర్ ఫుల్ ఫీచర్స్. అండ్ విక్స్ స్టూడియోలో అఫోర్డబుల్ ఎస్పెషల్లీ ఫర్ స్మాల్ వెబ్సైట్స్. సో బెస్ట్ ఫర్ వెబ్ ఫ్లో కాలంలో ఫుల్ కంట్రోల్ అండ్ డీటెయిల్ కస్టమైజేషన్. ఫ్రేమర్లో ఫాస్ట్ ఇంటరాక్టివ్ ప్రోటోటైపింగ్. అండ్ విక్స్ స్టూడియోలో సింపుల్ వెబ్సైట్ వితౌట్ కోడింగ్ స్కిల్స్. ఓకే, ఈ మూడు కంపేర్ చేస్తే నేను రికమెండ్ చేసేది ఫ్రేమర్. ఎందుకంటే ఫర్ UX డిజైనర్స్ కానీ, ఫర్ ఫ్రీలాన్సర్స్ కానీ, ఫర్ ఎవరెవరో స్టార్ట్అప్ కంపెనీస్ పెడుతున్నారు వాళ్ళు కానీ, అండ్ ఫర్ మన పర్సనల్ బ్రాండింగ్ కానీ, మన పర్సనల్ పోర్ట్ఫోలియో కానీ, మన పర్సనల్ బిజినెస్ కానీ అన్నిటికీ బాగా ప్రిఫర్ అయ్యేది ఫ్రేమర్. ఎందుకంటే రోజుకి ఫ్రేమర్స్ అనేది మంచి మంచి అప్డేట్స్ వస్తున్నాయి. ఎనీవే ఇట్స్ వెరీ హ్యూజ్ ఫ్రెండ్లీ టూల్ ఫ్రేమర్. సో నేను మొత్తం రీసెర్చ్ చేసి నాకు ఫైనల్గా ఫ్రేమరే కరెక్ట్ అనిపించింది. ఎందుకంటే జాబ్స్ కూడా అండ్ చిన్న కంపెనీస్ కానీ, మిడ్ లెవెల్స్ కానీ, పెద్ద కంపెనీస్ కానీ ఎక్కువగా ఫ్రేమర్ వాళ్ళే ఎక్కువగా చూసుకుంటున్నారు. కాబట్టి ఫ్రేమరే నేను ప్రిఫర్ చేయడం జరిగింది. సో ఒక్కసారి నో ఇష్యూస్, ఒకసారి మీరు ఫ్రేమర్ నేర్చుకుంటే వెబ్ ఫ్లో అండ్ విక్స్ స్టూడియో ఈ రెండు మీకు సిమిలర్ అయిపోతుంది, రెండు మీకు చాలా ఈజీ అయిపోతుంది. ఒకసారి ఫ్రేమర్ తెలుసుకుంటే
ఇంకా రిమైనింగ్ అన్నీ మీకు ఈజీ అయిపోతుంది. లైక్ ఇప్పుడు ఫిగ్మా నేర్చుకుంటే మీకు అడోబ్ ఎక్స్పెడ్ ఈజీగా ఉంది, స్కెచ్ ఈజీగా ఉంది, అవునా కదా? సేమ్ థింగ్ హియర్, ఫ్రేమ్వర్క్ నేర్చుకోవడం బెస్ట్ థింగ్. ఓకే, ఇందులో లేటెస్ట్ ఫీచర్స్ ఉన్నాయి, మంచి మంచి యానిమేషన్స్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, మంచి మంచి టెంప్లెట్స్ ఉన్నాయి, మంచిగా ఫ్రెండ్లీగా ఉంది, ఎక్కడ ఏమి ఇష్యూస్ కూడా లేవు. సో నేను అందుకే ఫ్రేమ్వర్క్ అనేది కరెక్ట్గా తీసుకున్నాను. ఓకే, అండ్ ఫైనల్లీ సమ్మరీ. సో వెబ్ ఫ్లో డిఫరెన్స్ తెలుసుకుందాం, ఏది బెస్ట్, ఏది పర్ఫెక్ట్గా ఉంది, మీకు ఏది అనిపిస్తే అదే టూల్ ప్రిఫర్ చేసుకోండి. ఓకే, అండ్ ఫర్ వెబ్ ఫ్లో బెస్ట్ ఫర్ దోస్ లుకింగ్ ఫర్ కంప్లీట్ కంట్రోల్ ఓవర్ డిజైన్ అండ్ డెవలప్మెంట్. ఫ్రేమర్ ఐడియల్ ఫర్ UI and UX designers focusing on interactive prototypes. Wix Studio great for beginners and small businesses seeking an easy no-code website solutions. Okay, and now for UI and UX design lo, see a free tool for UI and UX design. Framer is a free platform that allows you to create realistic UI and UX for any types of websites that are interactive from the start. Now here, see basically framework వచ్చేసి start our website with artificial intelligence prompt and customer design on a familiar. Add animations, add interactions, add prototypes, add CMS, whatever based on requirements. We can need to use some effects and some prototypes, some interactions, some text, whatever we need to use and complete it breakpoints and is simply design and publish. That's it. So final ga manam em prefer chestunam framework. Overview of framework. Framework is a design tool that allows users to create interactive websites and applications without any written code. Below are some of its key benefits and features. Easy of use, integration with other tools, AI features, server-side rendering, interactive prototyping, design and development collaborations, component-based design system, real-time collaboration, no-code features, responsive design, preview and testing, advanced animation capabilities, Figma and Sketch integrations, community and templates, web-based platform, code exports, SEO and hosting for websites, and many more features. How can we create the Framer account? Before Framer account creating, we can just explore the Framer website. Let's see how can we open the Framer. It's simple. You can open the any browser, and I mostly like Chrome browser. Just enter the google.com or Google. That's it. Once Google open చేసిన తర్వాత మీరు సింపుల్ గా ఫ్రేమర్ అని టైప్ చేయండి. ఫ్రేమర్ అని టైప్ చేసిన తర్వాత మనకి ఫస్ట్ లో కనిపిస్తుంది చూడండి, ఫస్ట్ లో కనిపిస్తుంది కదా, ఆ లింక్ ఓపెన్ చేయండి, అంటే సెలెక్ట్ చేయండి. వన్స్ సెలెక్ట్ చేసిన తర్వాత ఫ్రేమర్ ఆఫీషియల్ గా వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, ఆఫీషియల్గా వెబ్సైట్లో ఉండేది కొంచెం అక్కడక్కడ పైన ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రేమర్ వెబ్సైట్లో ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే హీరో సెక్షన్లో ది వెబ్ బిల్డర్ ఫర్ స్టైనింగ్ సైజ్ అంటే బేసికల్గా లాంచ్ ఫ్రేమర్, వాచ్ వీడియో అండ్ టాప్లో లెఫ్ట్ సైడ్ నవ్ బార్లో ఫ్రేమర్ అండ్ ఫీచర్స్ డిజైనింగ్, నావిగేషన్, యానిమేషన్స్, మేనేజ్మెంట్, ఫార్మ్స్, SEO, లోకలైజేషన్, SEMS, AI, రీసోర్సెస్, మార్కెట్ ప్లేస్, అకాడమీస్, ప్లగిన్స్, మీటప్స్ అంటే ఫ్రేమర్స్ వాళ్ళు కానీ మీటప్స్ పెడుతూ ఉంటారు. రీసెంట్గా బెంగళూరులో జరిగింది. అప్కమింగ్ ఏమైనా ఈవెంట్స్ ఉంటే మీరు ఇక్కడ ఓపెన్ చేసి చెక్ చేయొచ్చు. అంటే పార్ట్నర్స్ అంటే లైక్ ఇప్పుడు మీరు ఫ్రేమర్ని ఒక 10 మందికి షేర్ చేసి అకౌంట్ క్రియేటింగ్ చేయించేలాగా అదొక పార్ట్నర్ లాగా, ఐ మీన్ మీ కూపన్ కోడ్ యూజ్ చేసి ఇట్లా పార్ట్నర్గా ఒక ఆప్షన్ ఉంది. ఇది సెలెక్ట్ చేసి మీరు ఒకసారి చెక్ చేయొచ్చు. అండ్ ఎస్పేస్, అప్డేట్స్, బ్లాగ్స్, గ్యాలరీస్, అప్డేట్స్ అంటే రీసెంట్గా ఏమేమి అప్డేట్స్ అయ్యాయి ఇలా చూసుకోవచ్చు. సపోర్ట్, హెల్ప్, కమ్యూనిటీ, ఎమర్జెన్సీ అంటే ఇప్పుడు షార్ట్ కంపెనీస్లో, పెద్ద కంపెనీస్లో, టెక్ ఐటీ కంపెనీస్లో కొన్ని అర్జెంట్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి ఫ్రేమర్ CEO, ఫ్రేమర్ కంపెనీ వాళ్ళ నుంచి రెస్పాండ్ ఉంటుంది, అంతే ఇంకేం లేదు.
అండ్ ఎంటర్ప్రైజ్ కస్టమర్స్ కాంటాక్ట్ కొలాబరేషన్ హోస్టింగ్ సెక్యూరిటీ మార్కెటింగ్ ల్యాండింగ్ డాక్యుమెంటేషన్ అండ్ ప్రైసింగ్ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. అండ్ కాంటాక్ట్ హియర్ ప్రొఫైల్లో మనం సైన్ అప్ అవ్వడం, అకౌంట్ క్రియేట్ చేయడం అట్లాగా. ఇక్కడ బేసికల్గా వాళ్ళు ల్యాండింగ్ పేజ్లో ఏం చెప్పారు, సంథింగ్ వాళ్ళు ఏదో మెన్షన్ చేశారు, బ్యాక్గ్రౌండ్ సంథింగ్ నీట్గా డిజైన్ చేశారు. ఇక్కడ లాంచ్ ఫ్రేమ్వర్క్, వాచ్ వీడియో అంటే ఫ్రేమ్వర్క్ గురించి మాట్లాడడం, ఫ్రేమ్వర్క్ గురించి ట్యూటోరియల్స్ అవి. అందుకింద క్లయింట్స్ అంటున్నారు. అండ్ దీని కింద ఇలా ఉంటుంది, ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది అని వాళ్ళు చూపిస్తున్నారు ల్యాండింగ్ పేజీలో. అండ్ టెంప్లేట్స్, మనం ఇంకా టెంప్లేట్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇట్లా కొన్ని ఫీచర్స్ ఉన్నాయి, డిజైనింగ్ కొలాబరేషన్ ఫీచర్స్ ఉన్నాయి అని చెప్తున్నారు. ఓకే. అండ్ లేఅవుట్స్, బ్రేక్ పాయింట్స్, ఎఫెక్ట్స్ అండ్ ప్లగిన్స్, నావిగేషన్స్, ఎస్ఈఓ పెర్ఫార్మెన్స్ అండ్ సిఎంఎస్, ఏఐ టూల్స్, లోకలైజేషన్స్ అండ్ హియర్ మేడ్ ఇన్ ఫ్రేమ్వర్క్. ఆ డిజైన్స్ అన్ని ఫ్రేమ్వర్క్లో చేశారని చెప్తున్నారు. ఇట్లాంటివి మనం కూడా చేద్దాం. ఓకే. అండ్ ఫ్రేమ్వర్క్స్, ట్యూటోరియల్స్, ఇవన్నీ బ్లాగ్స్, కమ్యూనిటీస్ అంటే ఇప్పుడు అకాడమీ అంటే వాళ్ళ ఫ్రేమ్వర్క్, ట్యూటోరియల్స్, లేటెస్ట్గా ఏమైనా కొత్తగా ఫీచర్స్ అప్డేట్ చేసేటప్పుడు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం. అలాగా బ్లాగ్ అంటే మనం కూడా బ్లాగ్ క్రియేట్ చేసి దాంట్లో కూడా యాడ్స్ రన్ చేసి ఈ విధంగా మనం ఫ్రీలాన్సింగ్ కూడా చేసుకోవచ్చు. కమ్యూనిటీ అంటే ఇప్పుడు మనం చేసే డిజైన్స్ పబ్లిష్ చేసుకొని అండ్ అదర్స్కి ఎవరైనా పబ్లిష్ చేసుకుంటారు కదా, మనం కమ్యూనిటీగా గ్రూప్లో కనెక్ట్ అవ్వడం అంతే. అంటే ఒకవేళ మనం చేసే డిజైన్స్ కూడా పబ్లిష్ చేసుకొని మనం చేసే డిజైన్స్ వేరే వాళ్ళు సేల్ చేసుకొని వేరే వాళ్ళు కొనుక్కోవడం, ఆ విధంగా కూడా చేసుకోవచ్చు. కమ్యూనిటీ అంటే బేసికల్గా ఒక టీమ్, లైక్ ఒక పోర్ట్ఫోలియో లాంటిది అనుకోండి. ఓకే. అండ్ పీపుల్స్ లవ్ యూజింగ్ ఫ్రేమ్వర్క్, సమ్ టెస్టిమోనియల్స్ అండ్ డిజైన్ స్మార్టర్, పబ్లిష్ ఫాస్టర్ సంథింగ్ అండ్ ఫూటర్. దట్స్ ఇట్. దెర్ ఇస్ నథింగ్. ల్యాండింగ్ పేజ్లో ఏం లేదు. ఒకసారి మీరు ఫ్రేమ్వర్క్ అఫీషియల్గా వెబ్సైట్ ఓపెన్ చేసి, ప్రజెంట్ అయితే ఈ విధంగా ఉంది ల్యాండింగ్ పేజ్, రేపు ఫ్యూచర్లో కూడా చేంజెస్ కూడా అయ్యి ఉండొచ్చు. ఎనీథింగ్ ఫ్రేమ్వర్క్ ఈజ్ డెవలప్డ్ ఫ్యూచర్ ఫ్రెండ్లీ టూల్. ఓకే. అండ్ నౌ ఇప్పుడు అకౌంట్ ఎలా సెటప్ చేయాలి, అకౌంట్ సెటప్ చేసే ముందు నేను కొన్ని స్టెప్ బై స్టెప్ చెప్తూ ఉంటాను. ఈ విధంగానే మనం ఫాలో అయిపోదాము. ఓకే. సి నౌ హౌ కెన్ వి క్రియేటింగ్ ఏ ఫ్రేమ్వర్క్ అకౌంట్. స్టెప్ 1, విజిట్ ది ఫ్రేమ్వర్క్ వెబ్సైట్. మనం ఫ్రేమ్వర్క్ వెబ్సైట్ ఓపెన్ చేసాం. తర్వాత ఓపెన్ అవర్ బ్రౌజర్ అండ్ గో టు వెబ్ ఫ్రేమ్వర్క్. సింపుల్. ఈ లింక్ సెలెక్ట్ చేయండి. సేమ్ లింక్ ఎవరు ఉండే. ఓకే. ఇందాక నేను చెప్పాను కదా, గూగుల్కి వెళ్ళి ఫ్రేమ్వర్క్ టైప్ చేయడం సేమ్ ప్రాసెస్. అండ్ లేదంటే మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఈ లింక్ సెలెక్ట్ చేయండి. ఈ లింక్ సెలెక్ట్ చేసిన తర్వాత మనము డెస్క్టాప్ అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అప్లికేషన్ వాడకపోయినా కూడా వెబ్ బేస్డ్ కూడా వాడుకోవచ్చు. వెబ్ బేస్డ్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. లైక్ ఆల్ అబౌట్ లైక్ ఫిగ్మా. మీకు ఫిగ్మా వచ్చు అనుకుంటే ఫ్రేమ్వర్క్ వచ్చినట్టే. ఓకే. అండ్ ఒకవేళ మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే మీరు మ్యాక్ అయితే మ్యాక్ సెలెక్ట్ చేయండి, విండోస్ అయితే విండోస్ సెలెక్ట్ చేయండి. ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోవడం. అండ్ అందులో కూడా డైరెక్ట్గా అకౌంట్ క్రియేట్ చేసుకోవడం, లేదంటే ఆల్రెడీ గూగుల్లో మీరు సింక్ అయి ఉంటే గూగుల్ ద్వారా కనెక్ట్ అవ్వడం. సేమ్ ప్రాసెస్. వెబ్ బేస్డ్లో ఎలా చేస్తామో ప్రాసెస్ అండ్ అప్లికేషన్ కూడా సేమ్, బోత్ ఇస్ సేమ్. ఓకే. అండ్ వెబ్ బేస్డ్కి అప్లికేషన్కి డిఫరెన్స్ ఏంటంటే, వెబ్ బేస్డ్ యూజ్ చేసేటప్పుడు నెట్వర్క్ ఉంటే మంచిది. ఇట్స్ ఆల్ అబౌట్ వెబ్ బేస్డ్ క్లౌడ్. ఓకే. మీరు ఒకవేళ బ్రౌజర్లో వర్క్ చేసేటప్పుడు నెట్వర్క్ ఉంటే మంచిది, అప్లికేషన్లో కూడా నెట్వర్క్ ఉంటే మంచిది నేను రికమెండ్ చేస్తున్నాను. అప్లికేషన్లో కూడా నెట్వర్క్ లేకపోయినా వర్క్ చేయొచ్చు, కానీ ప్రాజెక్ట్ సేవ్ చేసేటప్పుడు మీరు నెట్ అనేది జాగ్రత్తగా కనెక్ట్ చేసుకొని ఒక 5 minutes తర్వాత ప్రాజెక్ట్ సేవ్ చేసుకోండి. లేదంటే అక్కడక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయాల్సి వస్తుంది. నేను ఎందుకు ఇలా చెప్తానంటే, కొంతమంది విలేజెస్లో కొంతమంది అక్కడక్కడ నెట్వర్క్ ఇష్యూస్ ఉంటాయి కదా, వాళ్ళ కోసం అప్లికేషన్ అనేది ప్రిఫర్ చేస్తున్నాను. అప్లికేషన్ కానీ వెబ్ బేస్డ్ కానీ బోత్ ఈజ్ సేమ్ ఇంటర్ఫేస్, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. అండ్ ఇంటర్ఫేస్ గురించి ఇవన్నీ మనం మళ్ళీ మాట్లాడదాం. అండ్ రైట్ నౌ అకౌంట్ సెటప్ ఎలా క్రియేట్ చేయాలి, ఒకవేళ మీకు వచ్చు అనుకుంటే స్కిప్ చేసేసండి. ఓకే. రాని వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను. బేసికలీ అకౌంట్ ఫ్రేమ్వర్క్ వెబ్సైట్ ఓపెన్ చేసేసాం కదా, చేసేసాము. క్లిక్ ఆన్ సైన్ అప్ ఆన్ ది హోమ్ పేజ్. లుక్ అట్ ఫర్ ది సైన్ అప్ బటన్ యూజువల్లీ ఫౌండ్ ఇన్ ది టాప్ రైట్ కార్నర్ ఆఫ్ ది పేజ్. మన వెబ్ బేస్డ్ కింద వచ్చిన అప్లికేషన్ కింద వచ్చిన సేమ్ ప్రాసెస్, బట్ నేను ప్రిఫర్ చేసేది వెబ్ బేస్డ్. వన్స్ వెబ్ బేస్డ్లో మీరు సైన్ అప్ అయితే అప్లికేషన్లో కూడా మీకు ఆటోమేటిక్గా సింక్ అయ్యి మీ క్రెడెన్షియల్స్ అనేది ఆటోమేటిక్గా సైన్ అప్ అయిపోద్ది.
ఓకే. అండ్ నౌ ఇందాక స్టెప్ ఉంది కదా, రైట్ సైడ్ మీకు లాగిన్ సైన్ అప్ రెండు ఉంటాయి. ఒకవేళ మీకు అకౌంట్ లేకపోతే సైన్ అప్ చేయండి, ఒకవేళ అకౌంట్ కనుక ఉంటే లాగిన్ చేయండి అని చెప్తున్నా. ఇప్పుడు మనకి అకౌంట్ లేదు, మనం కొత్తగా వచ్చాం, అవును కదా. సైన్ అప్, కొత్తగా వచ్చిన వాళ్ళు సైన్ అప్. వన్స్ సైన్ అప్ వచ్చిన తర్వాత మీరు గూగుల్ తరపున నుంచైనా మీరు లాగిన్ అవ్వచ్చు, లేదంటే మీకు స్పెషల్గా ఏమైనా వీటి మీద మీరు స్పెషల్గా ఈమెయిల్ ద్వారా ఓపెన్ చేసుకోవాలంటే కంటిన్యూ విత్ ఈమెయిల్, లేదంటే ఇది. సో నా ఆప్షన్ ఇదే. సో కంటిన్యూ విత్ గూగుల్ నా ఆప్షన్ అది. అండ్ వాళ్ళు అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి మీ యూజర్ నేమ్ ఎలా కనిపించాలో అని అడుగుతున్నారు. యూఎస్ తెలుగు ఇస్ పర్ఫెక్ట్, మెయిల్ ఐడి ఇస్ పర్ఫెక్ట్. కంటిన్యూ చేయాల్సి అంటే కంటిన్యూ చేసే ముందు వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ క్లిక్ చేయాలి. ఇది మొత్తం టర్మ్స్ ఆఫ్ కండిషన్స్, ప్రైవసీస్ మొత్తం చదివి క్లిక్ చేయండి. ఓకే, నాకు తెలిసి ఇక్కడ పెద్దగా ఏం ప్రాబ్లం లేదు. టర్మ్స్ అండ్ కండిషన్స్ అంటే ఇప్పుడు మనం ఏదో ప్రాజెక్ట్ చేసేటప్పుడు మన డేటా వాళ్ళకు కూడా కనిపిస్తుంది కదా, వాళ్ళ క్లౌడ్లో కూడా అప్డేట్ అవ్వద్దు కదా. సో మాకు మీకు ఎటువంటి ఏం ప్రాబ్లం లేదని అగ్రిమెంట్ పర్పస్ వరకే, అంతే. నౌ కంటిన్యూ. ఒకవేళ మీకు మెయిల్ ఐడి కానీ ఏమీ లేకపోతే మెయిల్ ఐడి క్రియేట్ చేసుకోండి. ఓకే, ఇట్స్ వెరీ సింపుల్. యూట్యూబ్లో హౌ క్యాన్ వి క్రియేట్ మెయిల్ ఎలా క్రియేట్ చేయాలి మొత్తం చూడండి. ఓకే. అండ్ సో మనం ఇంకా నుంచి ప్రాక్టీస్ కానీ ఇంకా నుంచి ఏదైనా వర్క్ చేసేటప్పుడు కానీ నేను లైట్ మోడే ప్రిఫర్ చేసుకుంటాను. డార్క్ మోడ్ అంటే నాకు ఎందుకో సెట్ అవ్వట్లేదు రైట్ నౌ. ప్రజెంట్ మూమెంట్లో నాకు డార్క్ మోడ్ అంటే సెట్ అవ్వట్లేదు. ఎనీవే మీరు చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ మీరు చేంజ్ చేసుకోవచ్చు, డార్క్ మోడ్ లైట్ మోడ్ అని. నో వరీ, వీటి గురించి మనం మళ్ళీ మాట్లాడుకుందాము. ఓకే, ఇప్పుడు మనం సైన్ అప్ చేసాము, సైన్ అప్ మెథడ్ చేసాము. స్టెప్ 3 దా కంప్లీట్ అయిపోయింది. అండ్ స్టెప్ 4 ఎంటర్ అవర్ ఇన్ఫర్మేషన్ అయిపోయింది. అండ్ మెయిల్తో కంప్లీట్ అయిపోయింది. అండ్ సెటప్ యువర్ ప్రొఫైల్ కంప్లీట్ అయింది. ఇక్కడ వరకు మొత్తం కంప్లీట్ అయ్యింది కదా, అవునా కదా. ఇందాక నేను ఏ విధంగా చేశానో మొత్తం ఇదే. ఇందా మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లోర్ చేస్తాను. స్టెప్ 1 వెబ్సైట్లోకి ఎంటర్ అవ్వాలి, సైన్ అప్ అవ్వాలి. సైన్ అప్ అంటే మీ గూగుల్ కానీ మీ పర్సనల్ ఈమెయిల్తో కానీ సైన్ అప్ అవ్వండి. అండ్ మెథడ్స్ మీ గూగుల్ మెథడ్లో సైన్ అప్ అవుతారు, ఈమెయిల్తో సైన్ అప్ అవుతారు, మీ ఇష్టం. ఈ స్టెప్ 3. స్టెప్ 4 ఎంటర్ అవర్ ఇన్ఫర్మేషన్. ఇందాక మనం ఆటోమేటిక్గా UX తెలుగు అని వచ్చింది కదా, అది ఇన్ఫర్మేషన్ అది. అండ్ తర్వాత గూగుల్ కాకుండా మీరు పర్సనల్గా మెయిల్తో సైన్ అప్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. మనం గూగుల్ ద్వారా ఇక్కడ సింక్ అయిపోయింది కాబట్టి ఏం అడగలేదు. సో ఇక్కడ మీరు పర్సనల్గా ఈమెయిల్తో సైన్ అప్ అవ్వాలనుకున్న వాళ్ళకి మెయిల్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మీరు వెరిఫై చేసుకోవాలి. వన్స్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత సెటప్ ఎవర్ ప్రొఫైల్. ఓకే, నేమ్, ఆర్గనైజేషన్, తర్వాత స్టార్ట్ ఏ న్యూ ప్రాజెక్ట్ ఆర్ ఎక్స్ప్లోర్ టెంప్లేట్స్. ఓకే, అండ్ ఇప్పుడు మనం వీటికి వెళ్ళిపోదాము. సో ఫైనల్గా మనం ఫ్రేమర్ అకౌంట్ క్రియేట్ చేసేసాము. అండ్ ఆటోమేటిక్గా మనకి వర్క్ స్పేస్ ఇంటర్ఫేస్లోకి ఎంటర్ అయిపోయాము. ఇందులో మనం పైన యూజర్ ఇంటర్ఫేస్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ మనకి టాప్లో కనిపిస్తుంది కదా చూడండి, టాప్లో మొత్తం కనిపిస్తుంది చూడండి, అది వచ్చేసి టాప్ టూల్ బార్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్ ప్యానల్. అండ్ ఇది వచ్చేసి వర్క్ స్పేస్ ఆర్ కాన్వాస్. అండ్ రైట్ సైడ్ వచ్చేసి రైట్ ప్యానల్ ప్రాపర్టీస్. అండ్ కింద వచ్చింది కదా బాటమ్ టూల్ బార్. ఓకే, అండ్ ఈచ్ వన్ ఒకటి మనం క్లియర్గా మాట్లాడుకుందాం. ఓకే, అండ్ సో టాప్ బార్లో లెఫ్ట్ సైడ్ మెనూ ఉంది కదా, ఆ మెనూ సెలెక్ట్ చేసిన తర్వాత ఏమీ లేదు, ఎక్కడైనా ఏమైనా సెర్చ్ చేయాలంటే సెర్చ్, గో టు డాష్ బోర్డ్, క్విక్ యాక్షన్స్, ఫైల్, ఎడిట్, వ్యూ, టూల్, లేఅవుట్, టెక్స్ట్, గ్రాఫిక్, కాంపోనెంట్, ప్రివ్యూ, ప్లగిన్స్, కోడ్, ప్రిఫరెన్స్, సైట్ సెట్టింగ్స్, హెల్ప్ అవర్ అకౌంట్. అంతే, బేసికల్గా అంతే. ఇక్కడ ఇన్సర్ట్ సెలెక్ట్ చేయగానే మనకి ఇందులో ఫ్రేమర్ వాళ్ళు స్పెషల్గా కొన్ని రెడీమేడ్ కాంపోనెంట్స్ అనేది తయారు చేశారు. బేసిక్గా మనం పేజెస్, సెక్షన్స్, నావిగేషన్స్, మెనూస్ అండ్ CMSలో కలెక్షన్స్, ఫీల్డ్స్ అండ్ ఎలిమెంట్స్లో క్రియేటివ్, మీడియా, ఫార్మ్స్, ఐకాన్స్, ఇంటరాక్టివ్, సోషల్, యూటిలిటీ ఇవన్నీ ఉన్నాయి. ఓకే, ఇవన్నీ మనం మళ్ళీ మాట్లాడుకుందాము, ఎక్కడ ఏం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు.
ఒక్క ఇంచు కూడా నేను వదిలే ప్రసక్తే లేదు. మొత్తం నీట్గా క్లియర్గా మాట్లాడుకొని మనం నీట్గా నేర్చుకుందాం. ఓకే. అండ్ లేఅవుట్లో ఫ్రేమ్, రోస్, కాలమ్స్, గ్రిడ్, ఇమేజ్, వీడియో, టెక్స్ట్, టైపోగ్రఫీ, సిఎంఎస్ అంటే కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్. సిఎంఎస్ గురించి కూడా స్పెషల్గా చేయడం జరుగుతుంది లెక్చరల్ క్లాసెస్. ఓకే. ప్లగిన్స్ అంటే థర్డ్ పార్టీ ఇంటిగ్రేషన్ ప్లగిన్స్. ఓకే. అండ్ హియర్ వచ్చేసి అండ్ టైటిల్ ఉంది కదా, అక్కడ మన ప్రాజెక్ట్ నేమ్ సంథింగ్, ప్రాజెక్ట్ నేమ్ అండ్ రైట్ సైడ్ ఫ్రీ ఉంది అంటే మన ప్రజెంట్ ఫ్రీ వర్షన్ యూజ్ చేస్తున్నాము అని అర్థం. ఇంకా తర్వాత వచ్చేసి యూటీ ఉంది కదా, యుఎస్ తెలుగు ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ యూటీ. ఓకే. కావాలంటే మీరు ప్రొఫైల్ పిక్చర్ ఇవన్నీ చేంజెస్ చేసుకోవచ్చు. ఇది సెలెక్ట్ చేసిన తర్వాత నేను ఎవరికైనా ఇన్వైట్ చేయాలా నా ప్రాజెక్ట్ అంటే మనం చేసే ప్రాజెక్ట్ ఎవరికైనా లింక్ ఇన్వైట్ చేయాలి. ఇన్వైట్ చేసిన తర్వాత వాళ్ళకి యాక్సెస్ అంటే జస్ట్ చూడాలా లేకపోతే ఫుల్ యాక్సెస్ ఇవ్వాలా, పర్మిషన్స్ లాంటిది. సెండ్ మై వర్క్ స్పేస్, ప్రాజెక్ట్ లింక్, కాపీ ప్రాజెక్ట్ లింక్ ఎవరికైనా షేర్ చేయొచ్చు అలాగా. ఓకే. అండ్ ప్రజెంట్ ఓనర్ ఎవరిని యుఎస్ తెలుగు వాళ్ళు చూస్తున్నారు. ఎవరిని ఇన్వైట్ చేసేటప్పుడు వాళ్ళ డీటెయిల్స్ కూడా కింద వస్తాయి ఆటోమేటిక్గా. ఇంకా తర్వాత ఇక్కడ వచ్చేసి లాంగ్వేజ్, లోకలైజేషన్ లాంగ్వేజ్. ఒకవేళ మీరు లాంగ్వేజ్ చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. అంటే ఏదైనా ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఎవరైనా ప్రాజెక్ట్ పర్టికులర్గా స్టేట్లో ఓపెన్ చేస్తే వాళ్ళకు కూడా లాంగ్వేజ్ అనేది ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోద్ది. అంటే ఇట్లాగా సమ్ ఇంటిగ్రేషన్ ఫంక్షన్స్ ఫీచర్స్ ఉన్నాయి ఈ ఫ్రేమ్వర్క్లో, అదే హై అడ్వాంటేజ్. ఓకే. నో క్యాన్సిల్. అండ్ ఇక్కడ వచ్చేసి సెట్టింగ్స్లో మనం ఏం చేస్తాము, సైట్ టైటిల్ అంటే ఇప్పుడు మన ప్రాజెక్ట్ నేమ్ ఉంది కదా, బేసికల్గా మన ప్రాజెక్ట్ నేమ్ ఏమనుకుంటాడో పర్సనల్ బ్రాండింగ్ అనుకుందాం. పర్సనల్ వెబ్సైట్ అంటే సైట్ లాంగ్వేజ్ ఏ తెలుగులో కావాలి, ఇంగ్లీష్లో కావాలా, మలయాళం, హిందీ, సైట్ లాంగ్వేజ్. సో నాది ఇంగ్లీష్ అనుకోండి. ఓకే. ఇంగ్లీష్. సైట్ డిస్క్రిప్షన్ అంటే మన పర్సనల్ వెబ్సైట్, నా పర్సనల్ పోర్ట్ఫోలియో సంథింగ్ సమ్మరైజ్గా. ఇప్పుడు ఇది ఎలా కనిపిస్తుంది, ఇప్పుడు మీకు బేసికల్గా చెప్పాలంటే సైట్ నేమ్ ఎగ్జాంపుల్ యుఎస్ తెలుగు. దీనికి నేను కరెక్ట్ అవుట్పుట్ చూపిస్తాను. సంథింగ్ టెస్ట్. ఓకే. యుఎస్ తెలుగు సంథింగ్ అబౌట్ క్లాసెస్ సంథింగ్ ఇలా కనిపిస్తుంది. మనకి ఇక్కడ ప్రివ్యూ కనిపిస్తుంది చూడండి, ప్రివ్యూ సేమ్ ఇదే ప్రాసెస్ నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. యుఎస్ తెలుగు ఓపెన్ చేసాం కదా, అక్కడ కాదు అంటే గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత మన టాప్లో ఉంటుంది కదా యుఎస్ తెలుగు అంటే సేమ్ ఇదే ప్రాసెస్, సేమ్ ఇదే మొత్తం ఇదే. ఇక్కడ మీకు ఎలా కనిపిస్తుంది యుఎస్ తెలుగు, ఇక్కడ ఎలా కనిపిస్తుంది, ఇక్కడ కూడా అదే కనిపిస్తుంది. ఇక్కడ సమ్ టెక్స్ట్ ఉంది కదా, సమ్ టెక్స్ట్ బేసిక్గా కాపీ పేస్ట్, సమ్ టెక్స్ట్ సేమ్ ఇదే. సో మన వెబ్సైట్ ప్రివ్యూ ఇలా కనిపిస్తుంది. అండ్ యాక్సెసిబిలిటీ, HTML పేస్ట్, నావిగేషన్స్ ఇవన్నీ మనకు అవసరం లేదు. సైట్ ఇమేజ్, ఫైవ్ ఐకాన్ ఉంది కదా, ఫైవ్ ఐకాన్ అంటే ఇప్పుడు మన వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు టాప్లో మన టైటిల్ యుఎస్ తెలుగు ఇక్కడ లోగో కనిపిస్తుంది కదా, అది ఫైవ్ ఐకాన్. సో అది మనకి 32x32లో కావాలి, లైట్ మోడ్, డార్క్ మోడ్, ఇవన్నీ మనం మాట్లాడుకుందాము. అండ్ సోషల్ ప్రివ్యూ అంటే ఒక థంబ్నైల్ కవర్ లాంటిది. యాపిల్ టచ్ ఐకాన్ మన యాప్ స్టోర్లో కూడా డౌన్లోడ్ చేసుకుంటారు కదా, అక్కడ కూడా టచ్ ఐకాన్. పాస్వర్డ్ ప్రొటెక్షన్స్ ఇవన్నీ పెయిడ్ వెర్షన్స్ ఇవన్నీ. అంటే పాస్వర్డ్ ప్రొటెక్షన్ అంటే మన వెబ్సైట్ మనం చేస్తాం కదా ప్రాజెక్ట్, ఎవరికైనా షేర్ చేసేటప్పుడు ప్రొటెక్షన్కి, సేఫ్టీ పర్పస్కి. ఆటోమేటిక్ లోకల్ అంటే ఇప్పుడు ఏదైనా ప్రిఫర్ లోకల్ బేస్డ్గా వెబ్సైట్ ఓపెన్ చేసేటప్పుడు మనం లాంగ్వేజ్ చేంజ్ చేసుకుంటాం కదా, అట్లాగనమాట. గూగుల్ అనలిస్టిక్, వెల్క్నో ఫైల్స్, కస్టమ్ కోర్స్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ మనకేం అవసరం లేదు. ఇక్కడ బేసికల్గా సైట్ సెట్టింగ్స్లో జనరల్ ఇది కాన్సెప్ట్. అంటే డొమైన్స్ డిశ్చార్జ్ మనకేం అవసరం లేదు. ఇప్పుడు డొమైన్స్లో URL, స్టేటస్ అంటే మన వెబ్సైట్ పబ్లిష్ చేయడానికి వెర్షన్, కస్టమ్ డొమైన్ అంటే ఫ్రేమ్వర్క్ తరపు నుంచి కస్టమ్ డొమైన్ ఒకటి వస్తుంది. ఇంకా మనం చేయలే ప్రాజెక్ట్ కాబట్టి ఏం కనిపించలేదు. కావాలనుకుంటే ఫ్రేమ్వర్క్ తరపు నుంచి డొమైన్ వస్తుంది, అది ఫ్రీ. అది ఒకవేళ ఇంకా స్పెషల్గా .com కానీ .in కానీ కావాలనుకుంటే కస్టమ్ చేసుకోవాలి. ఇవన్నీ మనం మాట్లాడదాం. ఓకే. మనం ప్రాజెక్ట్ పర్సనల్ పోర్ట్ఫోలియో వెబ్సైట్ తయారు చేద్దాం, ఇంక్లూడింగ్ రెస్పాన్సివ్. ఓకే. అండ్ URL అప్గ్రేడ్. సో ఇవన్నీ బేసికల్గా అప్గ్రేడ్ వర్షన్స్. ఓకే. రీడైరెక్ట్స్ అంటే ఓల్డ్ పేజ్ నుంచి కొత్త పేజ్కి ఇక్కడికి కంటిన్యూ చేయడం, అది రీడైరెక్ట్. ఫార్మ్స్ అంటే ఇప్పుడు బేసికల్గా మన వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఎక్కడైనా ఫార్మ్స్ ఉంటాయి కదా,
సి వేర్ ఇస్ దట్ రిక్వెస్ట్ క్యాల్బ్యాక్ మన నేమ్, మన వాట్సాప్, కరెంట్ స్టేటస్ ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఎంటర్ చేస్తాం కదా, ఆ డీటెయిల్స్ మనకు కావాలి కదా. సో ఇక్కడ కూడా కొన్ని ఇంటిగ్రేషన్స్ ఉన్నాయి. ఓకే, సో ఫ్రీ వర్షన్లో మీకు ఫార్మ్స్ 50 యూజర్సే వస్తాయి అని చెప్తున్నారు. ఒకవేళ మీకు మోర్గా కావాలనుకుంటే అప్గ్రేడ్ చేసుకోండి అని చెప్తున్నారు. సో గూగుల్ కనెక్ట్ చేసుకుంటే ఫార్మ్స్ గూగుల్ షీట్లోకి వస్తాయి కదా, వాట్ ఎవర్ ఈమెయిల్కి రావాలా, మీ ఎస్ఎంఎస్కి రావాలా, బేస్డ్ ఆన్ మనం ఇచ్చే ఇంటిగ్రేషన్ బట్టి ఇలా ఉంటాయి. కానీ ఫ్రేమర్ వాళ్ళు గూగుల్ అకౌంట్కి కనెక్ట్ చేసుకోమని చెప్తున్నారు. ఇవన్నీ ఫార్మ్స్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఫార్మ్స్ గురించి సిఎంఎస్, యానిమేషన్స్, ట్రాన్స్ఫార్మ్స్ అండ్ ఒక 2-3 ప్రాజెక్ట్స్ కూడా చేయడం జరుగుతుంది. అండ్ స్టాకింగ్ వర్షన్స్ ఇవేం అవసరం లేదు. అనలిస్టిక్ ప్లాన్స్ అంటే బేసికల్గా మీకు ప్రీ ప్లాన్ కావాలా, ఫ్రీ కావాలా, బేసిక్ కావాలా, ప్రో కావాలా, ఏది కావాలో ఏంటో వన్స్ మన ప్రజెంట్ అయితే ఫ్రీ వర్షన్లో ఉన్నాం. బేసికల్గా మనం ల్యాండింగ్ పేజ్ చేద్దాం. ల్యాండింగ్ పేజ్ కాంపోనెంట్స్ అండ్ యానిమేషన్స్ ఇవన్నీ మనం చేద్దాం. సో ఇందులో పాటు ఏంటంటే ఫిగ్మా టు ఫ్రేమర్, HTML టు ఫ్రేమర్ అండ్ టెంప్లెట్స్ నుంచి కాపీ పేస్ట్ అండ్ ఓన్గా చేయడం, ఇవన్నీ కొత్తగా చేసిన తర్వాత ఫైనల్ స్టేజ్లోకి వస్తాం కదా, ఆ టైంలో దాన్ని బేస్ చేసుకొని మనం ఎన్ని పేజెస్ క్రియేట్ చేస్తాము అండ్ మనం వాడే ఇమేజెస్ కానీ ఆ సైజెస్ ఏ ప్లాన్లో సెట్ అవుతుంది ఇట్లాగనమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు బేసికల్గా 1 or 2 ఇమేజెస్ వస్తే 5 MB దాకా వస్తే ఈ ప్లాన్ ఓకే, అండ్ బేసిక్గా ఈ ప్లాన్ ఓకే. అంతకుమించి ఎక్కువగా ఉంటుంది కదా, ఈ ప్లాన్ తీసుకోవాలి. కానీ వాటికి కూడా కొన్ని టిప్స్ ఉన్నాయి. ఇమేజెస్ హై సైజెస్ కాకుండా కంప్రెస్ చేయడం కొన్ని టూల్స్ ఉంటాయి కదా, వాటి గురించి కూడా మనం మాట్లాడుకుందాము. అండ్ పేజ్ సెట్టింగ్స్, హోమ్, ఇందాక ప్లాన్స్ గురించి ఉంది కదా, మనం ప్రాజెక్ట్ చేసిన తర్వాత అది లాస్ట్లో మాట్లాడుకుందాం. వీటి గురించి క్లియర్గా మాట్లాడుకుందాము. నో నీడ్ టు వరీ, ఎందుకంటే లాస్ట్లో కొన్ని కూపన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అందుకోసం మీరు ఇంతేం బడ్జెట్ పట్టాల్సిన అవసరం లేదు, కూపన్ కూడా ఉంది. ఓకే, అండ్ హోమ్, ఇప్పుడు మనం హోమ్లోకి వెళ్ళిపోతాం. హోమ్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇందాక ఉంది కదా, సేమ్ ఇదే. ఓకే, అండ్ నో బ్యాక్ వెళ్ళిపోవాలంటే కీబోర్డ్లో ఈఎస్సీ ఉంది, అదే సెలెక్ట్ చేయండి. ఓకే, లేకుంటే బ్యాక్ వెళ్ళిపోండి. అండ్ ఇక్కడ వరకు మాట్లాడుకున్నాం. ఇది ప్లే ఉంది కదా, ప్లే అంటే ఇప్పుడు మనం ఇక్కడ ప్రాజెక్ట్లో మనం ఏమేమి చేస్తున్నాం చూడండి. బేస్డ్ ఆన్ ఏదైనా పేజెస్ సెలెక్ట్ చేసేటప్పుడు ఇక్కడ సంథింగ్ ఫీల్డ్స్, ప్రాపర్టీస్ అవి కనిపిస్తాయి కదా మనకి. సో దాన్ని మనం ప్రివ్యూ చేసుకోవాలంటే ఇక్కడ ప్రివ్యూ విత్ రెస్పాన్స్ కూడా మనం చేయాలి కస్టమైజ్గా. ఓకే, విత్ ఇంక్లూడింగ్ రెస్పాన్స్. ఓకే, డెస్క్టాప్ వర్షన్ ఎలా ఉంటుంది అండ్ ఇక్కడ మనం ఇవ్వాలి. ఇక్కడ డెస్క్టాప్ ఒకటే ఉంది, డెస్క్టాప్ ఇక్కడ మొబైల్ ట్యాబ్ ఇస్తే ఇక్కడ కూడా మొబైల్ ట్యాబ్ అన్ని కనిపిస్తాయి. ఓకే, ఇది బేసిక్. ఇది ఇప్పుడు ఇన్వైట్ ఇక్కడ ఉంది కదా, ఇన్వైట్ సేమ్, ఇది ఇన్వైట్ పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, బోత్ ఈ సేమ్. ఓకే, సో ఇన్వైట్లో కూడా ఏంటంటే మనం మెయిల్ ఇస్తాం, వాళ్ళకి యాక్సెస్ చేయడం అంతవరకే. ఓకే, అంటే పబ్లిష్ చేసేటప్పుడు మన సైట్ ఇవన్నీ క్రియేట్ చేసుకొని పబ్లిష్ చేయాలి. ఓకే, పబ్లిష్ అవర్ సైట్ విత్ ఏ సింగిల్ క్లిక్, అప్డేట్ ఇన్స్టాంట్లీ, ఇట్స్ సేవ్, క్విక్ అండ్ పబ్లిష్ అట్ ఎనీ టైం. ఏదైనా సింగిల్ క్లిక్ చేసేటప్పుడు పబ్లిష్ అని చెప్తున్నారు. పబ్లిష్ అండ్ మన వెబ్సైట్ ఇక్కడ ఉంది, లింక్ సెలెక్ట్ చేసిన తర్వాత ఓపెన్ అయిపోతుంది. ఇది ఫ్రీ వెబ్సైట్. ఇది నేను కాపీ చేసుకుని, నా వెబ్సైట్ ఉంది కదా, కాపీ చేసుకొని మీరు అక్కడైనా ఓపెన్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ నేను ఇంకాగ్నిటో ఓపెన్ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేస్తాను, ఇక్కడ వస్తుంది నాకు బేసిక్గా ఇలా వస్తుంది. ఇక్కడ వాటర్ మార్క్ కూడా ఉంటుంది, ఫ్రీ వర్షన్లో వాటర్ మార్క్ ఉంటుంది. ఒకవేళ మీరు పైన తీసుకోవాలనుకుంటే వాటర్ మార్క్ అనేది రిమూవ్ అయిపోతుంది. ఇప్పుడు పబ్లిష్ అంటే డైరెక్ట్గా లైవ్లో వెళ్ళిపోతుందా అనుకోవచ్చు. ఎస్, లైవ్లో వెళ్ళిపోతుంది. ఇప్పుడు బేసిక్గా మనం ఇక్కడ ఏం చేస్తాం, మనం సంథింగ్ గ్రీన్ కలర్లో ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ బేసిక్గా అండర్స్టాండింగ్ చేసుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ సంథింగ్ ఏదో కలర్ చేంజ్ చేశాను అనుకోండి, వాట్ ఎవర్ ఏదైనా కలర్ కానీ టెక్స్ట్ కానీ ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ ఆల్ ఎలిమెంట్స్ ఏదో నేను చేంజ్ చేస్తాను అనుకోండి. ఇప్పుడు నేను పబ్లిష్ చేస్తాను. ఇక్కడ నేను చేయగానే ఇక్కడ మీకు అప్డేట్ అవ్వదు, ఇక్కడ గ్రీన్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇంత గ్రీన్ కలర్ పెట్టి ఇప్పుడు మనం ఏ కలర్ చేంజ్ చేసాము, సంథింగ్ బ్లూ కలర్ అనుకోండి, వైలెట్ బ్లూ కలర్ అనుకోండి. పబ్లిష్ ఇక్కడ ఏంటంటే మనం అప్డేట్ చేస్తున్నాం. వన్స్ అప్డేట్ చేసిన తర్వాత ఇందాక మన URL లింక్ ఉంది కదా, సేమ్ దాంట్లోనే ఇక్కడ అప్డేట్ అయిపోతుంది. కానీ రీఫ్రెష్ చేయాలి, అప్డేట్ అయిపోతుంది. సింపుల్, ఇట్స్ వెరీ సింపుల్. చూడండి, ఇప్పుడు బేసిక్గా నేను ఏం చెప్తాను, ప్రజెంట్ నా వెబ్సైట్లో 20% ఆఫ్ ఉంది అని నేను చెప్పాను. 20% ఆఫ్ ఉందని నేను చెప్పాను. సంథింగ్ టెస్ట్ ఫ్లాట్ ఏముంది, ఫ్లాట్ 20% ఆఫర్ నౌ, ఫ్లాట్ 20%
ఫర్ నవ్ అండ్ బెటర్, ఇది ప్రజెంట్. ఓకే, సమ్ టెక్స్ట్ మీకు బేసిక్ అండర్స్టాండింగ్ చెప్తాను పబ్లిష్ కోసం. సో ఇప్పుడు నేను ఇట్లా అప్డేట్ చేసిన తర్వాత పబ్లిష్ అప్డేట్ అయిపోయింది. ఇప్పుడు నేను అదే వెబ్సైట్ లింక్ ఓపెన్ చేస్తాను, రీఫ్రెష్, ఫ్లాట్ 20% ఆఫర్. సో ఈ రోజు అయితే ఈ విధంగా చేసాము. రేపు నేను బేసిక్గా సమ్ కేసెస్లో ఇక్కడ కూడా నేను చేంజెస్ చేస్తూ ఉంటాను. ఐ మీన్ ఒక 50% ఇట్లా నేను అప్డేట్ చేసి సింపుల్గా, దిస్ ఇస్ నో కోడ్, సింపుల్గా పబ్లిష్ చేశాను. అప్డేట్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ రిఫ్రెష్ చేయడం. ఇప్పుడు ఎవరైనా లింక్ ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోయింది. సో ఇదొక మెయిన్గా ఫ్రేమర్లో ఇదొక మెయిన్ బెనిఫిట్ ఇది. ఓకే, మొన్నటి దాకా ఏం చేస్తున్నారంటే ఇట్లాంటి టూల్స్ లేకుండా వెబ్సైట్ చేయించుకునే వాళ్ళు కానీ, బిజినెస్ పర్సన్స్ కానీ, క్లయింట్స్ కానీ ఎవరైనా సరే డెవలపర్స్కి మనం ఇంటిమేట్ చేస్తాం కదా. ఐ మీన్ ఇప్పుడు బేసిక్గా ఇప్పుడు రేపు దీపావళి ఆఫర్ పెట్టాలి. డెవలపర్స్ ఏం చేస్తారు, చాలా టైం తీసుకొని చేస్తున్నారు. అదే డెవలపర్స్తో పని లేకుండా మనమే సొంతంగా యూజర్ ఫ్రెండ్లీగా ఓన్గా అప్డేట్ చేసుకోవచ్చు. అందుకని అదొక ఫ్రేమర్ టూల్. ఓకే, సో కంపేర్ టు వెబ్ఫ్లో ఫ్రేమర్ విక్స్ కంపేర్ చేస్తే ఫ్రేమర్ చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఓకే, సో పబ్లిష్లో క్లియర్ అయిపోయింది. నౌ పేజెస్ లేయర్స్ అసెస్ ఉన్నాయి, చెప్తాను కాసేపు లైన్స్ చెప్తాను. ఇది వచ్చేసి మనకి కర్సర్ సెలెక్ట్ అంటే సెలెక్ట్ చేయడం, ఏదైనా ఒక ఎలిమెంట్ని సెలెక్ట్ చేయడం వర్క్ స్పేస్లో. ఇది వచ్చేసి హ్యాండ్ టూల్ లేకపోతే పాన్, మన వర్క్ స్పేస్ ఉంది కదా మూవ్ చేయడం. ఓకే, ఇది వచ్చేసి కామెంట్ అంటే ఇప్పుడు మనది ఫ్రీ వర్షన్ కదా. ఇప్పుడు మనం చేసిన ప్రాజెక్ట్ ఎవరికైనా నేను ఇన్వైట్ చేస్తాను కదా. ఎగ్జాంపుల్ ఎవరికైనా క్లయింట్ లేకపోతే నాకే ఇన్వైట్ చేసుకుంటాను, కేవి కళ్యాణ్ 1998@gmail.com చేసుకున్నాను. ఓకే, కేవి కళ్యాణ్ వాడికి వెళ్ళిపోయింది. ఓకే, నాకు వెళ్ళిపోయింది. సో నేనేం చేస్తాను, ఇందులో ఓనర్ ఉంది కదా, ఇందులోకి వచ్చిన తర్వాత నేను క్లయింట్ అనుకోండి. ఇందులోకి వచ్చిన తర్వాత కళ్యాణ్ కెన్ యూ చేంజ్ ది బ్యాక్గ్రౌండ్ కలర్ అని చెప్తాడు. అప్పుడు ఆ డిజైనర్ చూసి వాడు అప్డేట్ చేస్తాడు, దానికి వాడు అప్డేట్ చేసేస్తాడు. ఓకే, వన్స్ అప్డేట్ అయిన తర్వాత మనం ఇక్కడ చాట్ బాక్స్ లేదా కన్జర్వేషన్ చేసుకోవచ్చు. ఇదొక బెనిఫిట్. ఇది కామెంట్ అంటే ఇదొకటి. ఓకే, అండ్ డిలీట్ చేసుకోవాలంటే సింపుల్గా సెలెక్ట్ చేసి డిలీట్ అని చేసుకోవచ్చు, ఎస్కేప్ అని చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇక్కడ వచ్చేసి డార్క్ మోడ్ లైట్ మోడ్ ఇది. అండ్ ఇది వచ్చేసి జూమ్ అవుట్. ఇది పెద్దగా ఏం అవసరం లేదు, సింపుల్గా కంట్రోల్ స్క్రోల్ సరిపోతుంది. ఓకే, ఏదైనా పర్టికులర్గా సెలెక్ట్ చేసేటప్పుడు మీరు షిఫ్ట్ 1 కొట్టండి. ఓకే, సరిపోతుంది. అంటే జూమ్ ఫిట్ కావాలంటే షిఫ్ట్ 1, ఏదైనా పర్టికులర్ కావాలంటే షిఫ్ట్ 2. ఓకే, సింపుల్. ఫిగ్మా ఎట్టుందో మొత్తం డూప్లికేట్ ఫ్రేమర్లో, కానీ ఫ్రేమర్లో ఏంటంటే ఫీచర్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఇదొక బెనిఫిట్. ఇంకా తర్వాత రైట్ సైడ్ ఉంది కదా అప్గ్రేడ్ నౌ. మీకు ఫ్రీ వర్షన్లో జస్ట్ లిమిటెడ్ పేజెస్, లిమిటెడ్ లేయర్స్, లిమిటెడ్ కాంపోనెంట్స్, లిమిటెడ్ స్టోరేజ్ అంతవరకే. ఏదైనా ఆ లిమిట్లో దాటుకొని వెళ్ళిపోతే మీకు ఆటోమేటిక్గా ఇక్కడ ఇన్బాక్స్ కానీ ఆటోమేటిక్గా నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఓకే, అండ్ ఒకవేళ మీకు అప్గ్రేడ్ కావాలనుకుంటే అప్గ్రేడ్ సెలెక్ట్ చేసుకోండి. ఇందాక చూపించింది ఆ ప్లాన్స్ సేమ్ ఇదే. మనము ప్రాజెక్ట్ మొదలు పెడతాం కదా, కంప్లీట్ చేసిన తర్వాత లాస్ట్లో చూద్దాం. సో లాస్ట్లో మనం చేసిన ప్రాజెక్టు, దాంట్లో ఉన్న రిక్వైర్మెంట్స్, దాంట్లో ఉన్న ప్రాపర్టీస్, దాంట్లో ఉన్న మనం అనుకున్న రిక్వైర్మెంట్స్, దాన్ని బేస్ చేసుకొని ఏ ప్లాన్ సెట్ అవుతుందో లాస్ట్లో మనం కొనుక్కుందాం. ఓకే, అండ్ డొమైన్ కానీ హోస్టింగ్ కానీ మొత్తం కొనుక్కుందాం. ఓకే, అండ్ నౌ ఇక్కడ లెఫ్ట్ సైడ్ ప్యానర్లో పేజెస్ లేయర్స్ అసెస్. పేజెస్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఇది నేను ఓపెన్ చేశాను అనుకోండి. ఇప్పుడు నేను ఏ పేజ్లో ఉన్నాను, హోమ్ పేజ్. తర్వాత సర్కులం కొడితే హోమ్ పేజ్. ఓకే, కోర్స్ హోమ్ పేజ్ అండ్ స్టూడెంట్స్ హోమ్ పేజ్. సో ఇట్లాంటి పేజ్. ఓకే, ఇది పేజెస్. హోమ్ పేజ్ అండ్ కోర్స్ పేజ్, కాంటాక్ట్ ఇలాగా. సింపుల్గా నేను చేస్తాను. ఇప్పుడు చూడండి, సింపుల్గా ఒకటి బేసిక్గా చెప్తున్నాను మీకు అంతే. ఓకే, తర్వాత నేను మీకు స్టెప్ బై నీట్గా చెప్తాను. ఓకే, ఇప్పుడు వచ్చేసి నేను హోమ్ పేజ్లో ఉన్నాను. చూడండి, ఇది హోమ్ పేజ్. ఓకే, హోమ్ పేజ్లో కలర్ చేంజ్ చేసుకుంటాను.
అండ్ ఫాంట్ పాపిన్స్ లేదు, ఫాంట్స్ గురించి ఇవన్నీ మనం మళ్ళీ మాట్లాడుకుందాంలే. ఓకే, హోమ్ పేజ్, ఇంకా తర్వాత హోమ్ పేజ్ కాపీ పేస్ట్, హోమ్ పేజ్ సంథింగ్ సర్వీసెస్ అండ్ అబౌట్ ఏజ్. ఓకే, ఇప్పుడు మన హోమ్లో ఈ విధంగా చేసాం. సర్వీసెస్ కొట్టేటప్పుడు బేసికల్గా నేను కాంటాక్ట్ కొడితే నాకు ఈ పేజ్ రావాలి, అట్లాగా సేమ్ థింగ్. ఇప్పుడు హోమ్లో వచ్చేసి హోమ్లో లింక్. ఓకే, ఇప్పుడు సర్వీసెస్ పేజ్ అంటే పేజెస్ సెలెక్ట్ చేసుకుని న్యూ పేజ్ సర్వీసెస్. ఇదేం పేజ్? ఇది సర్వీసెస్. సో సర్వీసెస్లో నేను బేసికల్గా ఏమనుకుంటున్నాను, ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ ఏదైనా చేంజ్ చేసుకుంటాను, లేకపోతే సంథింగ్ ఎలిమెంట్స్ ఏదైనా అనుకోండి. ఇప్పుడు నేను సర్వీసెస్ కలర్ చేంజ్ చేద్దాము. సర్వీసెస్. ఓకే, ఇది ఫాంట్ కూడా పెద్దదిగా పెట్టుకుందామా, ఒక 200. ఓకే, సర్వీసెస్. ఇందాకేముంది అబౌట్, నౌ అబౌట్, న్యూ పేజ్ అబౌట్, సేమ్ కాపీ పేస్ట్. సో ఇక్కడ వచ్చేసి అబౌట్ అని పెట్టుకున్నాను. అండ్ ఇప్పుడు నేను ప్లే చేస్తా కదా, ఏది ప్లే చేస్తే హోమ్ ప్లే చేస్తా కదా, హోమ్ సెలెక్ట్ చేస్తే ఏం రాలేదు, సర్వీసెస్ సెలెక్ట్ చేస్తే ఏం రాలేదు, అబౌట్ క్లిక్ చేస్తే ఏం రాలేదు. కానీ మనం లింక్ చేయాలి పేజెస్కి, ఈ హోమ్ పేజ్లోనే లింక్ చేయాలి. ఇప్పుడు సర్వీసెస్కి లింక్ చేయాలనుకుంటే ఇది సెలెక్ట్ చేసుకోండి. మీరు రైట్ సైడ్లో ఉంది కదా, ఇది సెలెక్ట్ చేస్తే రైట్ సైడ్లో ఉంది కదా, మనకి టాప్లో లింక్ ఉంది చూడండి. లింక్లో వచ్చేసి సర్వీసెస్, సేమ్ థింగ్ అబౌట్ లింక్, అబౌట్లో పేజ్ పేజ్. ఇక్కడ మనం నేమ్ ఉంది కదా, నేమ్ పేజ్లో మనం అబౌట్ అని టైప్ చేయాలి, మర్చిపోయాము. అండ్ సేమ్ థింగ్ ఇప్పుడు హోమ్లోకి వెళ్ళిన తర్వాత ప్రివ్యూ సర్వీసెస్ అండ్ సేమ్ థింగ్ అబౌట్. సో నౌ అబౌట్ ఇట్లాగా. అండ్ ఏది సెలెక్ట్ చేసిన నౌ బార్ అనేది అన్నిటికీ ఈక్వల్గా ఉండాలి. ఓకే, అన్ని పేజెస్కి ఈక్వల్గా ఉండాలి. అన్ని పేజెస్కి ఈక్వల్గా ఉండాలి. ఓకే, ఈక్వల్గా ఉండేటట్టుగా చూసుకోండి. నేను బేసిక్గా చెప్తున్నాను. ఓకే, నేను చాలా బేసిక్గా చెప్తున్నాను. ఇప్పుడు హోమ్లోకి ఉంది కదా, లేయర్ హోమ్ ఉంది కదా, హోమ్కో లింక్ ఇవ్వాలి మీరు, పైన లింక్ హోమ్. ఓకే, సేమ్ థింగ్ సర్వీసెస్లో హోమ్ ఉంది కదా, హోమ్ లింక్ హోమ్. అబౌట్లో కూడా హోమ్ ఉంది కదా, లింక్ వేయాలి, లింక్ హోమ్. కరెక్ట్. ఇప్పుడు సింపుల్. ఇప్పుడు మీరు హోమ్ ఓపెన్ చేసినా కూడా, ఓపెన్ సర్వీసెస్ ఓపెన్ చేసిన ఓపెన్ అవుద్ది, అబౌట్ ఓపెన్ చేసిన ఓపెన్ అవుతాయి. కానీ ఇక్కడ కలర్స్ అనేది కొన్ని యాక్టివ్ కలర్స్, డిస్యాక్టివ్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ మనం తర్వాత మాట్లాడుకుందాం. సో బేసిక్గా ఇదే ఇంటర్ఫేస్ అంతా ఇలాగే ఉంటుంది. అంటే స్టెప్ బై స్టెప్స్ ఇలాగే ఉంటుంది. పేజెస్లో ఈ విధంగా ఉంటాయి. పేజెస్ అంటే ఈచ్ వన్ బై పేజెస్. ఓకే, ఈచ్ పేజెస్లో ఇన్సర్ట్ లేయర్స్. ఇప్పుడు నాకు ఈ కాంటాక్ట్ పేజ్లోనే ఏముంది, ఇదొక హోమ్ సెక్షన్ ఉంది, ఇదొక ఇన్ఫర్మేషన్ ఉంది, ఇదొక ఫామ్ ఉంది, ఇదొక సంథింగ్ కాపీరైట్ బాటమ్ ఉంది. సో అందులో కూడా సర్వీసెస్లో కూడా అందులో కూడా ఇవే ఉంటాయి. ఓకే, అందులో కూడా ఈ లేయర్సే ఉంటాయి. ఇప్పుడు హోమ్లో ఇవే ఉంటాయి. ఇప్పుడు చూడండి, హోమ్లో ఇక్కడ ఏమేమి ఉంది, కంటెంట్ ఇవే ఉంటాయి. ఇందులో సర్వీసెస్లో ఏమో ఉన్నాయి, సంథింగ్ బేసిక్గా కాంటాక్ట్ ఇవే ఉంటాయి. సో అబౌట్లో ఇవే ఉంటాయి, సేమ్ అంతే. అందులో లోపల మనకి టెక్స్ట్ ఉంది, వెక్టర్స్ ఉంటాయి, మీడియాస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. అందులో మనం ఇందులో క్రియేట్ చేస్తాం అంతే, ఇంకేం లేదు. అబౌట్లో హోమ్ పేజ్ సర్వీసెస్, ఇందులో కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి అంతే. సో అసెస్ అంటే డిజైన్ సిస్టమ్, ఐకాన్స్, కాంపోనెంట్స్, స్టైల్స్, ఇవి అంటే బ్రాండింగ్ గైడ్లైన్స్. ఇంతవరకు ఇట్స్ వెరీ సింపుల్. ఓకే, ఇప్పుడు మనము నెక్స్ట్ టాపిక్ వచ్చేసి
ఇన్సర్ట్, లేఅవుట్, టెక్స్ట్, సిఎంఎస్, ప్లగిన్స్ ఇవన్నీ క్లియర్గా నేర్చుకుందాం. అన్నిటికన్నా ఇవే చాలా ఇంపార్టెంట్. ఓకే, ఐ హోప్ మీకు చాలా పర్ఫెక్ట్గా అండర్స్టాండ్ అయ్యింది అనుకుంటా. అవును కదా? మనకి ఇంకా చాలా చాలా టాపిక్స్ ఉన్నాయి, అన్నీ నీట్గానే ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ టాపిక్స్ లైక్ ఇన్సర్ట్ మెను, లేఅవుట్స్, బేసిక్ టు అడ్వాన్స్డ్ యానిమేషన్, స్క్రోల్ యానిమేషన్, సిఎంఎస్, ఫార్మ్స్ క్రియేషన్ విత్ డేటా ఇంటిగ్రేషన్, ఎట్సెట్రా ఎట్సెట్రా ఎట్సెట్రా, ఇంక్లూడింగ్ అసైన్మెంట్స్ విత్ రియల్ టైమ్ 4 ప్రాజెక్ట్స్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ మనకి 14 hours అబౌవ్ కంటెంట్ ఉంది. ఆ 4 ప్రాజెక్ట్ లిస్ట్ వచ్చేసి యూఎక్స్ యూఐ పర్సనల్ పోర్ట్ఫోలియో వెబ్సైట్, లైవ్లోనే నా పోర్ట్ఫోలియోని క్రియేట్ చేసి విత్ లైవ్ పబ్లిష్ చేయడం జరుగుతుంది. సెకండ్ ప్రాజెక్ట్ వచ్చేసి ల్యాండింగ్ పేజ్. థర్డ్ వన్ వచ్చేసి ఈ కామర్స్ వెబ్సైట్ విత్ డేటా ఇంటిగ్రేషన్ అండ్ పేమెంట్ ఇంటిగ్రేషన్. ఫోర్త్ వన్ వచ్చేసి ఓటీటీ వెబ్సైట్ విత్ సిఎంఎస్. దీంతో పాటు హౌ టు ఎర్న్ అండ్ మేకింగ్ మనీ ఫ్రీలాన్సింగ్, క్లయింట్స్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, స్టార్టప్ ఎలా సెటప్ చేసుకోవాలి అండ్ బిజినెస్ ఐడియాస్ అన్ని చెప్పడం జరుగుతుంది. ఇవే కాదు ఇంకా చాలా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ బోనస్ కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే కింద ఉన్న లింక్ ఓపెన్ చేసి ఎన్రోల్ అయిపోండి. వన్ థింగ్, ఈ కోర్స్ ఎన్రోల్ చేసుకున్న వాళ్ళకి 1 year ఫ్రీ మెంటర్ సపోర్ట్ కూడా ఉంది. థ్యాంక్ యూ.